మా ఆయన పరిటాల రవి గారిని చంపినప్పుడు మీ నాన్న సీఎంగా ఉన్నప్పుడు మా ఆయన పరిటాల రవి గారు చనిపోయారు. దాంట్లో కూడా నువ్వు కూడా ఉన్నావు. నిన్ను కూడా సిబిఐలు కూడా విచారించారు మీ నాన్న సీఎంగా ఉన్నప్పుడు. మా ఆయనతో పాటు దాదాపు 45 మందిని అనంతపురం జిల్లా వాళ్ళని కూడా పొట్టను పెట్టుకున్నారు. మాకందరికీ నువ్వు కూడా సమాధానం చెప్పే బాధ్యత అది నీ మీదే ఉంది. అదే కాకుండా చాలా వరకు మన ఇక్కడ చూస్తే మహేశ్వర్ రెడ్డి అని తోపుదుర్తికి సంబంధించిన మహేశ్వర్ రెడ్డి మీ తోపు ఎమ్మెల్యే వాళ్ళ ఊరు మాజీ ఎమ్మెల్యే ఊరు మహేశ్వర్ రెడ్డిని కూడా అతి దారుణంగా చంపి రైలు పట్టాల మీద కూడా వేసినది మీ తోపు బ్రదర్స్. మరి ఆ కుటుంబాన్ని కూడా నువ్వు పరామర్శించాలని ప్రత్యేకంగా జగన్కు చెప్తున్నాం. మళ్ళీ మొన్ననే గాండ్లపర్తి కొత్తపల్లి మోహన్ రెడ్డి వాళ్ళ కుటుంబం ఉన్నప్పటి నుండి ఫస్ట్ నుంచి మీ వైఎస్ఆర్ పార్టీలోనే ఉన్నారు. కానీ మీ వాళ్ళు చేస్తున్నట్టు నచ్చక మా పార్టీలోకి వచ్చిన తర్వాత మోహన్ రెడ్డి గారిని కూడా ఇంటికి వెళ్ళి కొడవెన్లతో నరికి వేశారు. కాళ్ళు చేతులు నీరిగాయి. అందుకని మోహన్ రెడ్డిని కూడా నువ్వు పరామర్శించాలని కూడా ప్రత్యేకంగా కూడా నేను చెప్తున్నాను. అదే తోపుదుర్తిలో వాల్మీకులకు సంబంధించిన వాల్మీకులు ఉన్నారు. వాళ్ళు మీ ప్రభుత్వం ఉన్నన్నాళ్ళు ఇల్లు స్టేషన్ ఇల్లు జైలు పెట్టావు. మరి ఆ కుటుంబాలు ఎన్నో కుటుంబాలు బీసీ కుటుంబాలని కూడా ఇబ్బంది పడినాయి. ఆ కుటుంబాలను కూడా నువ్వు వచ్చినప్పుడు పరామర్శించు. అదే కాకుండా దాదాపు నువ్వు వచ్చినప్పుడు కొన్ని బట్టలు తెచ్చుకోవద్దండి, చాలా లగేజ్ కూడా ఎక్కువ తెచ్చుకోవాలి. ఎందుకంటే మా 6 మండలాల్లో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీ తోపు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చాలామంది వైఎస్ఆర్ లీడర్లు కానీ కార్యకర్తలు కూడా వాళ్ళ వల్లనే నష్టపోయారు. మరి ఆ కుటుంబాలు కూడా 6 మండలాలు తిరిగి తోపు వాళ్ళ నుంచి నష్టపోయిన కుటుంబాలని మీరు పరామర్శించే బాధ్యత అది మీ మీద ఉంది. మొన్న జరిగి మీ ప్రభుత్వంలోనే మా బీసీ నాయకులైన ఎక్స్ ఎంపీపీ మా చెన్నై కొత్తపల్లి మండలం మా ఎక్స్ ఎంపీపీని కూడా కుంటి మీద కట్ట మీద కొట్టినారు మీ ప్రకాష్ రెడ్డి వాళ్ళ సోదరులు. మరి వాళ్ళని కూడా మీరు పరామర్శిస్తే బాగుంటుందని కూడా చెప్తున్నాం. అదే కాకుండా ఎన్నో సైట్లు కానీ భూ దందాలు చేశారు. పాల డైరీ అని పేరు పెట్టి చాలామందితో కూడా పాలు పోపించుకొని వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వలేదు. మరి వాళ్ళని కూడా పరామర్శిస్తే బాగుంటుందని నా విన్నపం. అదే కాకుండా ఇంకా చాలా వరకు మీ సిద్ధం సభ పెట్టారు. ఇక్కడ మీ సిద్ధం సభ పెట్టినప్పుడు మా ఆంధ్రజ్యోతి విలేకరైన ఫోటోగ్రాఫర్ అయిన మా కృష్ణ కుటుంబాన్ని కూడా నువ్వు పరామర్శించాలా. మరి ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ నువ్వు కొడితే కనీసం ఒక ఖండను కూడా నువ్వు ఇవ్వలేదు. ఏ విధంగా కొట్టారో టీవీల్లో వచ్చినాయి, పేపర్లో వచ్చినాయి, చావు బతుకల్లో కూడా ఉన్నారు. అంత దారుణంగా కాళ్ళతో తన్ని చెప్పులతో కొట్టి ఆ రకంగా దారుణంగా కొట్టారు. కానీ మేము కూడా అది కసి తీర్చుకోవాలని మా కృష్ణ కానీ మా ప్రెస్ ఆంధ్రజ్యోతి వాళ్ళు కూడా ఏ రోజు కూడా అనుకోలేదు. మరి ఆ కుటుంబాన్ని కూడా నువ్వు పరామర్శించాలని ప్రత్యేకంగా జగన్ రెడ్డికి కూడా నేను చెప్తున్నాను.